భయ్యా నిన్న తనుజ వర్సెస్ సంజనాలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని మనం డిస్కస్ చేసుకుంటే కంప్లీట్లీ తనుజ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్ అండ్ సంజన ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. అండ్ తనుజ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కి సంజనాకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ కూర్చున్నప్పుడు కూడా సంజన ఏమన్నది, ఐ విల్ గో విత్ ద హౌస్ డెసిషన్ అన్నది. నలుగురిని తీసుకెళ్లి కూర్చొని హౌస్ డెసిషన్ అంటే తనుజకి ఖాళీ, అలా అయితే మీరు సేఫ్ గేమ్ ఆడితే నేను కూడా సేఫ్ గేమ్ ఆడతా అని చెప్పేసి లేదు నేను ఆల్రెడీ డెమాన్ పవన్ ఏమని అనుకున్నాను అన్నది. సరే అక్కడ వదిలేస్తే లోపలికి వెళ్ళాక డెమాన్ పవన్ అండ్ ఇమాన్యుయల్ ఒకటే మాట చెప్పారు, నువ్వు ఒక్క పేరు ఇటు చూస్ చేసుకుంటే మనం నలుగురం ఉంటాము, అప్పుడు నీ పేరు రాదు, నువ్వు సేఫ్ అవుతావు నేను సేఫ్ అవుతాను, అసలు రిస్కే ఉండదు, 90 వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేద్దాము అంటే సంజన లేదు పట్టుబట్టి డెమాన్ పవన్ని ఫిక్స్ అయ్యాను, అవతల వాళ్ళని వేరే వాళ్ళకు నేమ్ కొప్పించు అన్నది. అసలు డెమాన్ పవన్ మీద ఎందుకంత కక్ష కట్టింది సంజన? అక్కడ ఏంటంటే డెమాన్ పవన్ 1,50,000కి సంజనాని సపోర్ట్ చేయలేదు అని సంజన పర్సనల్ గ్రడ్స్ తీసుకుంది, కానీ డెమాన్ పవన్ 50,000 కోసం సంజనాకి సపోర్ట్ చేశాడు. అది ఎందుకు గుర్తులేదు సంజనాకి? అక్కడికి వెళ్ళాక ఫస్ట్ డెమాన్ పవన్ అనే నేమ్ చెప్పింది, తర్వాత అందరి ఓట్స్ చూసాక నేను ఇమాన్యుయల్ నేమ్ అని చేంజ్ చేసింది. అక్కడ తనుజకు కాలిందండి. ఎందుకంటే సడన్గా ఓట్స్ అన్ని పడ్డాక నేమ్ మార్చేసరికి తనుజ ఓకే నేను కూడా మారుస్తా, అయితే నేను ఇమాన్యుయల్ నా ఫ్రెండ్ కదా, నేను ఇమాన్యుయల్ని నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నాను, సంజనా గారు లాస్ట్లో ఉన్నారు కదా అందుకే సంజనాని తీసేద్దాం అనుకున్నది. ఆ మాస్టర్ స్ట్రోక్కి సంజనా గారికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయి ఏదేదో మాట్లాడింది, ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తావు అన్నది. కానీ మీరు హిస్టరీ చూసుకుంటే అండి ప్రతిసారి సంజనానే తనుజని టార్గెట్ చేసింది. నామినేషన్స్లో తనుజాని నామినేట్ చేసింది సిల్లీ రీజన్స్తో, అండ్ కెప్టెన్సీ టాస్క్లో క్యాప్ ఉన్న టాస్క్లో తనుజాని కావాలని ఎలిమినేట్ చేసింది. మీరు దివ్య అండ్ తనుజ కెప్టెన్సీ టాస్క్లో ఎవరికి సపోర్ట్ చేయాలంటే సంజన దివ్యాకే సపోర్ట్ చేసింది. ట్రైన్ టాస్క్లో కూడా సంజన దివ్య కలిసి తనుజానే ఎలిమినేట్ చేశారు. ఇలా ప్రతిసారి హిస్టరీ చూసుకుంటే సంజనాని తనుజాని టార్గెట్ చేసింది కానీ తనుజ ఎప్పుడు సంజనాని టార్గెట్ చేయలేదు. సంజన ఇన్నిసార్లు టార్గెట్ చేసినా తనుజ ఒక్కసారి నేమ్ మార్చేసరికి, అది కూడా తను మార్చాక ఓహో మీరు సేఫ్ గేమ్ ఆడతారా అయితే నా తడాగా కూడా చూపిస్తా అని ఒక్కసారి ఇలా మార్చేసిందండి గేమ్ ని మొత్తాన్ని. నాకు ఆ మాస్టర్ స్ట్రోక్ అయితే అరుపులు పుట్టించింది తనుజ. ఇంతకీ నిన్న గొడవలో తనుజ కరెక్టా సంజన కరెక్టా? అండ్ తనుజ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి హానెస్ట్ జెన్యూన్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.